హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంద్రేశం అండ్ మనకు మనకి ఇస్నాపూర్ చిట్కులకి దగ్గరలో మనకి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషనే మనకి చిట్కుల్ విలేజ్కి, చిట్కుల్ అండ్ బచ్చుగూడకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు టువర్డ్స్ బెంగళూరు హైవే నుంచి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే మీకు ఈ కనెక్టివిటీ రోడ్ కనపడుతుందో ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్లో మనకు ఈ లేఅవుట్ ఏదైతే మీకు ఆముక్తా మెడోస్ అని లేఅవుట్ కనపడుతుంది కదా, ఈ ప్రాజెక్ట్లో మనకైతే ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. ఇందులో మనకి మినిమం ప్లాట్ సైజ్ అన్నీ కూడా 166 స్క్వేర్ యార్డ్స్ అండ్ 175 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్ జరిగాయి. సో ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాజెక్ట్ అండి. మనకి రీసేల్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో మీకు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే పర్టికులర్ ఈ ప్రాజెక్ట్కి మనకి మెయిన్గా ఏదైతే మనకు ముంబై హైవే ఉందో ముంబై హైవే నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి ఇస్నాపూర్ నుంచి ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్ కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ కనెక్టివిటీ చూసుకుంటే ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్లోనే మనకి ఇక్కడ వచ్చేసి ఇది ప్రైమ్ అవెన్యూ హెచ్ఎండిఏ లేఅవుట్. జస్ట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ 100 ఫీట్ రోడ్డుకి ఆనుకొని మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ బచ్చుగూడ విలేజ్ వస్తుంది. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ మనకి కమ్యూనిటీస్ అయితే ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు వీడియోలో. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇంద్రేశం విలేజ్ వస్తుందండి. సో ఇదంతా కూడా ఇంద్రేశం విలేజ్. సో మనకి ఇది వచ్చేసి ఒక విధంగా ఈ లేఅవుట్ వచ్చేసి మనకు ముంబై హైవే ఇస్నాపూర్కి అండ్ మనకి ఇటు ఇంద్రేశంకి మనకి మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చు అండి ఈ లేఅవుట్. సో దీనికి ఇందుట్లో వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 35,000 కోట్ చేస్తున్నారండి. దీనికి ఇంపార్టెంట్ ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అని అంటే, మనకు ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి అప్ టు ఇక్కడ ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇదంతా కూడా అప్ టు మనకు ఇక్కడ వరకు ఈ క్రాప్ ఏదైతే కనపడుతుందో ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు మనకి ల్యాండ్ అయితే తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ ప్రకారం కూడా ఇక్కడైతే బఫర్ తీసుకున్నారు. సో అది నేను మీకు ఈ జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు అవన్నీ కూడా లైవ్లో అయితే నేను చూపిస్తానండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. మనకి ఇస్నాపూర్కి జస్ట్ మనకి ముంబై హైవే నుంచి చూసుకుంటే జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. మనకి దీని ముందు ప్రీవియస్గా మన దగ్గర కొన్ని లేఅవుట్స్ కూడా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి కుందన్ కౌంటీ అని చెప్పేసి మన దగ్గర ఒక లేఅవుట్ ఉందండి. ఇదండి మనకి ఇది వచ్చేసి కుందన్ కౌంటీ. సో ఇందులో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్స్. మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడక్కడ ప్రతి హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా బఫర్ తీసుకోవడం జరిగింది. సో చూసుకుంటే ఇది కూడా మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా ఈ మెయిన్ కనెక్టివిటీ రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఉంది. జస్ట్ ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో కనెక్టివిటీ చాలా బాగుందండి. మెయిన్గా మనకి ముంబై హైవే నుంచి 4 km, మనకి చిట్కుల్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. సో ఈ కనపడే మనకి ఫ్రంట్ వెహికల్స్ వెళ్తున్నటువంటి రోడ్డే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో టువర్డ్స్ మనకి ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం బచ్చుగూడ అండ్ ఇంద్రేశం వెళ్తామండి. ఇటు మనం రైట్కి వెళ్తే ఇస్నాపూర్ వెళ్తాము. ఇస్నాపూర్ అండ్ చిట్కుల్ ఇస్నాపూర్ కనెక్టివిటీ ఉంటుందండి. సో మనకి లొకేషన్ అయితే చాలా హాట్ లొకేషన్ అండి. సో మనకి వెస్ట్ జోన్లో చాలా తక్కువ ప్రైస్లో అంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ చూసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకు ఇందుట్లో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దాంతోపాటు ప్రాజెక్ట్కి ఆనుకొని ఒక విల్లా కమ్యూనిటీ కూడా ఒకటి అయితే డెవలప్మెంట్ అవుతుంది. అది నేను మీకు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనకి నియర్ బై చిట్కుల్ విలేజ్కి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఆముక్తా మెడోస్ అండి. ఆముక్తా మెడోస్ ఈ ప్రాజెక్ట్ పేరు. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా కనపడుతున్నాయి కదా వీడియోలో. సో ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్స్ అండి. సో ఆల్రెడీ కొన్ని రెడీ టు మూవ్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మన బ్యాక్ సైడ్ ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ విల్లాస్ అయితే వస్తున్నాయండి. మనకి ఈ రోడ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. వీళ్ళు కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఎగ్జాక్ట్గా మనకి ఇస్నాపూర్ నుంచి చూసుకుంటే కన్స్ట్రక్షన్ మనకి ఆల్మోస్ట్
విలేజ్లోనే మనం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తామండి. జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కొద్దిగా హౌసింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ మనకి చుట్టుపక్కల అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి రైట్ నౌ ప్రైసింగ్తో కంపేర్ చేసుకుంటే, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రైస్ ఏదైతే పర్ స్క్వేర్ యార్డ్ 35,000 రైట్ నౌ కండిషన్ ప్రకారం, రైట్ నౌ మార్కెట్ ప్రకారం 35,000 అయితే ఉందండి. సో ఈ 35,000 అయితే కంటిన్యూ అయితే అవ్వదు. నాకు తెలిసి ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్లో ఈ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి, 100% ఇంక్రీజ్ అవుతుంది. సో దయచేసి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను రైట్ నౌ ప్రస్తుతమే నేను 35,000 చెప్తున్నాను. తర్వాత మళ్ళీ మనకు చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ సీసీ రోడ్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ యొక్క ప్రాజెక్ట్ని డెవలపరు. సో దీనికి వాటర్ ట్యాంక్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ మీకు కనపడే హౌజెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అండి ఎగ్జిస్టింగ్. సో మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే, కొన్ని హౌజెస్ అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మీరు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ విల్లాస్ కాంపౌండ్ వాల్ వర్క్ అయితే నడుస్తుందండి. సో ఆల్రెడీ అప్రూవల్స్ స్టేజ్లో ఉంది ఇది. నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే స్టార్ట్ అవబోతున్నాయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో లొకేషన్ చాలా హాట్ లొకేషన్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ కొంచెం తక్కువ బడ్జెట్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. మనకి ఎదురుగా మనకి ప్రజెంట్ అయితే 40-60 ఫీట్ రోడ్స్, 40 and 60 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకు కనెక్టివిటీ పరంగా కూడా చాలా నియర్ బై ఉంటుందండి. ఇంద్రేశంకి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి కొన్ని మధ్యలో కొన్ని చెప్పుకోదగ్గ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. కొన్ని హెచ్ఎండిఏ లేఅవుట్స్ కూడా మనకి ఆన్ ది వేలో అయితే కొన్ని లేఅవుట్స్ కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై. సో క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి, ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకి ఇందులో సైజెస్ 167 స్క్వేర్ యార్డ్స్, 175 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి 6 to 10 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రైట్ నౌ అయితే 5 ప్లాట్స్ మాత్రమే, ఇంకొక 5 ప్లాట్స్ కూడా యాడ్ అవబోతున్నాయండి. సో 35,000 పర్ స్క్వేర్ యార్డ్లో ఎవరికైనా ప్లాట్స్ కావాలనుకుని ఇక్కడైతే సజెస్ట్ చేసుకోండి. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.